చాలా అంటే చాలా రుచిగా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా చాలా రుచికరమైన రెసిపీ. అది కూడా వేరుశనగ పప్పు. అదేనండి పల్లీల కాంబినేషన్‌తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మరి ఈ రెసిపీ కోసం ముందుగా బాండీలోకి నీళ్లు తీసుకొని, నీళ్ళలోకి ఇక్కడ 3 టమాటాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ 3 టమాటాలకి ఎనకమాల ఘాట్లనేవి పెట్టేసుకుంటున్నాను. టమాటాలని నీళ్ళలో వేసుకున్న తర్వాత అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ ఎండుమిరపకాయలతో పాటు మనం కారం కూడా వేసుకుంటాము. అలాగే 1 కప్పు వరకు వేరుశనగ పప్పు, అదేనండి పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఈ వేరుశనగ పప్పు వేసుకున్న తర్వాత, పల్లీలు వేసుకున్న తర్వాత చక్కగా ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అలాగే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొన్ని వేరుశనగ పప్పు వేసుకోండి, అదేనండి పల్లీలు వేసుకోవాలి. ఉడికిన పల్లీలు వేసుకొని ఉడికిన ఈ ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వను వేసుకోవాలి. ఒక అరకప్పుకి ఇక్కడ వచ్చేసి 1 చెంచా వరకు పెరుగు వేసుకోవాలండి. అదే నిండా కప్పు రవ్వ తీసుకున్నట్లయితే 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. ఇక్కడ నేను అరకప్పు కాబట్టి 1 స్పూన్ పెరుగు వేసుకొని నీళ్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు బియ్య పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 1 చెంచా వేసుకున్నాను. 2 స్పూన్ల బియ్య పిండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మరీ పిండి అనేది జారుగా ఉండకూడదండి. వీడియోలో చూపించినట్లుగా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ రెసిపీలోకి కాంబినేషన్గా చట్నీ తయారు చేసుకుందామండి. చట్నీ తయారు చేసుకోవడానికి ఉడికించుకున్నాం కదా టమాటాలు, అవి ఈ టమాటాల పైన ఉన్న చెక్కు తీసేసి టమాటాలని మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే మిగిలిన ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, అదేనండి ఉడికించుకున్న ఈ ఎండుమిరపకాయలతో పాటు ఈ పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి 3 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ వేసుకున్న తర్వాత ఇక మనం మిక్సీ పట్టేసుకున్న ఈ చట్నీని ఇప్పుడు బాండీలోకి వేసుకొని తాలింపు మొత్తం చట్నీకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మనకి టమాటా, ఉల్లిపాయ, వేరుశనగపప్పు, పల్లి కాంబినేషన్తో చట్నీ రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి పిండి కూడా చక్కగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, పిండి చూడండి మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 1 చెంచా నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇక నేను చిట్టి చిట్టి దోశల మాదిరిగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం పిండి మాత్రమే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చిట్టి చిట్టి దోశల మాదిరిగా పెట్టుకుంటున్నానండి పిండిని. చక్కగా వీటిని 2 వైపులా ఉడికించుకోవాలి. చక్కగా ఈ విధంగా 2 వైపులా ఉడికించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఈ రెసిపీని కూడా మనం వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు, అలాగే రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకుందాము. అంతేకాకుండా ఇందులో వేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఇష్టపడతారు. మరి మీ అందరికీ వేరుశనగపప్పు, అదేనండి పల్లి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ 2 రెసిపీల వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.